హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అరుణాస్ ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను బాగున్నాను. మీరందరూ కూడా చాలా చాలా బాగున్నారని అనుకుంటున్నాను. ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మన వీడియో ఏంటంటే, నూతన సంవత్సరం రాబోతుంది మనకి ఉగాది తర్వాత. అంటే ఏప్రిల్ మాసంలో గోల్డ్ ఎప్పుడు కొనాలి అని చాలామంది అడుగుతున్నారు. శ్రీ విశ్వావసునామ సంవత్సరంలో బంగారం ఎప్పుడు కొనాలి? అది మనకి ఏప్రిల్ మాసమైనా కూడా మనకి తెలుగు సంవత్సరంలో మొదటి నెల చైత్ర మాసం కాబట్టి ఆ మాసంలో బంగారం ఎప్పుడు కొనాలి అనేది ఈరోజుటి వీడియో. మీకు 2-3 ముహూర్తాలు అనేది చెప్తున్నాను. మనకి ఇక్కడ 5 యోగాలతో కలిసి వస్తుంది. ఎందుకంటే మనకి 6వ తారీఖు ఆదివారంతో కలిసి వచ్చిన ఆ రోజు పుష్యమి నక్షత్రం ఉంటుంది. అలాగే శ్రీరామ నవమి విజయ ముహూర్తం అంటే ఇంకా మరింత విశేషం. ఇక్కడ మనకి రవి పుష్య యోగంతో కలిసి వస్తుంది. రవి అంటే ఆదివారము ప్లస్ పుష్యమి నక్షత్రం కలిసి వస్తే రవి పుష్య యోగం అంటారు. 5 యోగాలతో కలిసి వస్తుంది. రవి పుష్య యోగము, రవి యోగము, పుష్యమి నక్షత్రము, సర్వార్థ సిద్ధి యోగంతో కలిసి వస్తున్న శ్రీరామ నవమి ఆడాలి యోగంతో కూడా కలిసి వస్తుంది. ఇన్ని యోగాలతో అద్భుతమైన రోజు. ఈ రోజున మనం బంగారం కంటే కూడా మీరు ఏదైనా మనకి ఎలాగంటే ఉగాది తర్వాత చాలా రాసులో వాళ్ళకందరికీ కూడా కొంతమందికి గుడ్ టైం అనేది స్టార్ట్ అవుతూ ఉంటుంది. ఏదైనా బిజినెస్లు చేయాలి అనుకునే వాళ్ళు కూడా కొత్త సంవత్సరంలో స్టార్ట్ చేయాలి అని ఎంతో హుషారుగా వెయిట్ చేస్తూ ఉంటారు కదా. అలాంటి వాళ్ళందరూ కూడా ఈ రోజుని ఎంచుకోవచ్చు. ఇక్కడ విజయ ముహూర్తం కూడా చెప్పబోతున్నాను. మనకి రవి పుష్య యోగము వస్తుంది. అలాగే చదువులకు సంబంధించినవి కూడా చాలా చాలా శుభప్రదం. మీరు ఎడ్యుకేషన్ పరంగా కూడా పిల్లలకి ఏదైనా కొత్త విద్యలు నేర్పించాలన్నా అలాంటి వాటికి కూడా చాలా మంచిది ఈ రోజున. ఈ బంగారం కొనడానికి దీంతో పాటు ఇంకా 2 ముహూర్తాలు అనేది కూడా చెప్తాను. మీకు ఎప్పుడు వీలైతే అప్పుడు కొనుక్కోండి. మీరు బిజినెస్ స్టార్ట్ చేయాలంటే మాత్రం ఈ ముహూర్తాలతోనే స్టార్ట్ చేయండి. చాలా చాలా శుభప్రదం. ఏప్రిల్ మాసంలో అయితే మనకి పుష్యమి నక్షత్రం టైమింగు ఏప్రిల్ 6వ తారీఖు. ఇక్కడ చూస్తున్నారు కదా, ఆదివారము 6వ తారీఖున 5:32 AM మార్నింగ్, అర్లీ మార్నింగ్కే స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ డే 7th సోమవారం మార్నింగ్ 6:24 పుష్యమి నక్షత్రం సమాప్తమవుతుంది. అభిజిత్ ముహూర్తం 12:04 నుంచి మధ్యాహ్నం 12:54 వరకు మాత్రమే అభిజిత్ ముహూర్తం ఉంటుంది. అమృత కాలం మనకి ఇక్కడ నైట్ సమయంలో వచ్చింది కాబట్టి దీంతో అవసరం లేదు. సర్వార్థ సిద్ధి యోగం ఇక్కడ మనకి మార్నింగ్ వచ్చి అర్లీ మార్నింగ్ 5:32 నక్షత్రం పుష్యమి నక్షత్రం అనేది స్టార్ట్ అవుతుంది కదా. నెక్స్ట్ డే మార్నింగ్ వరకు ఉంటుంది. అలాగే ఇక్కడ సర్వార్థ సిద్ధి యోగం అనేది 6వ తారీఖు మార్నింగ్ 6:18 నుంచి 7వ తారీఖు 6:24 వరకు కూడా సర్వార్థ సిద్ధి యోగం కూడా ఉంటుంది. మనకి పుష్యమి నక్షత్రం ఎంత టైం వరకు ఉంటుందో సర్వార్థ సిద్ధి యోగం కూడా అంత టైం వరకు ఉంటుంది. విశేషంగా బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకునే వాళ్ళు ఆ రోజు శ్రీరామ నవమి, శ్రీరాముని ఆశీర్వాదంతో అలాగే మనకి ఇన్ని యోగాలతో విజయంగా స్టార్ట్ చేయండి. విజయ ముహూర్తంలో మధ్యాహ్నం 2:16 నుంచి మధ్యాహ్నం 3:05 వరకు మనకి విజయ ముహూర్తం ఉంటుంది. మీరు ఏదైనా స్టార్ట్ చేయాలనుకునే వాళ్ళందరూ కూడా ఈ ముహూర్తంలో స్టార్ట్ చేయవచ్చు. ఇది మనకి ఏప్రిల్లో పుష్యమి నక్షత్రం ఎప్పుడు అనేదానికి ఇక్కడ చూపిస్తున్నది. ఓకేనా. ఇంకా అందులో ఏదైనా విజయం సాధించాలి అనుకునేవన్నీ కూడా ఈరోజు స్టార్ట్ చేయండి. బంగారం కొనడానికి ఆ రోజు వీలైతే కొనండి. వీలు కాలేదంటే 9వ తారీఖు కూడా కొనొచ్చు. అది కూడా వీలు కాలేదంటే 16వ తారీఖు కొనొచ్చు. మనకి ఏప్రిల్లో మొత్తం 3 ముహూర్తాలు వస్తుంది. 6వ తారీఖు, 9వ తారీఖు, 16వ తారీఖు. మీకు పూర్వ పాల్గొని నక్షత్రము 9th మార్నింగ్ 9:57 నుంచి 10th 12:24 వరకు మనకి పూర్వ పాల్గొని నక్షత్రం ఉంటుంది. విజయ ముహూర్తం 2:16 నుంచి 3:05 వరకు విజయ ముహూర్తం ఉంటుంది. ఇంకా కొన్ని పంచాంగాల ప్రకారం ఇంకా పుష్యమి నక్షత్రం ఆ రోజు ఉంటుంది అనేది ఉంది. తెలుగు దాని ప్రకారం మనకి 6వ తారీఖే పుష్యమి నక్షత్రం వస్తుంది. ఓకేనా. 2 కూడా శుభప్రద ముహూర్తాలే. ఈ రోజు కూడా మనకి బుధవారంతో కలిసి వస్తుంది కాబట్టి ఆ రోజు వీలు కాని వాళ్ళు ఈ రోజు కూడా తీసుకోండి. ఈ రోజున మనకి టైమింగ్స్ విషయానికి వచ్చినట్లయితే
ఇక్కడ మనకి అభిజిత్ ముహూర్తం 11:51 నుంచి 12:40 వరకు 12:40 వరకు పిఎం అంతవరకు కూడా మనకి అభిజిత్ ముహూర్తం ఉంటుంది. ఈ గడియల్లో కొనుక్కోవచ్చు. లేదు అంటే మనకి ఇక్కడ బుధవారం అంటేనే మనకి 12 గంటల నుంచి 1:30 వరకు కూడా రాహుకాలం ఉంటుంది. సో 1:30 తర్వాత అంటే 1:30 తర్వాత 16వ తారీఖున బుధవారంతో కలిసి వస్తుంది. సాయంత్రం వరకు కూడా మీరు బంగారాన్ని కొనుక్కోవచ్చు. ఎప్పుడు 16న. ఓకేనా? సో ఎవరెవరు బంగారం కొనాలనుకుంటున్నారా, కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్న వాళ్ళందరూ కూడా శుభప్రదంగా ఈ శ్రీ విశ్వావసునామ సంవత్సరంలో విజయవంతంగా స్టార్ట్ చేయండి. సో ఇదండి ఈరోజుటి వీడియో. ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్స్ పెట్టండి. మీకు తెలిసిన వాళ్ళందరికీ వీడియోని షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మీ అరుణాస్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. నమస్తే. మీకు ఒక గుడ్ న్యూస్ అనేది చెప్పబోతున్నాను. సో ఇవి మనకి బ్యూటీ ఆయిల్స్లో మనకు ఆల్రెడీ రిజల్ట్ వచ్చింది. చాలామందికి మళ్ళీ కొంటున్నారు. అంత అద్భుతంగా పనిచేస్తున్నాయి. నాట్ ఓన్లీ పిగ్మెంటేషన్ అనే కాదండి, స్కిన్ వైటనింగ్ రావాలి అండ్ గ్లోయింగ్ రావాలి అనుకునే వాళ్ళకి కూడా చాలా బాగా అద్భుతంగా పనిచేస్తుంది. ఇది వచ్చి మనకి ఇక్కడ 2 రకాలు ఉంటాయి. బ్యూటీ ఆయిల్ అండ్ కుంకుమాది ఆయిల్ 2 కలిపి వస్తుంది. సో దీన్ని మనకి ఒక్క బాటిల్లే మనకి 900 పడుతుంది. సో కాబట్టి కాస్ట్ ఎక్కువ అంటున్నారు. అలా అంటున్న వాళ్ళందరి కోసం సో ఎక్కువ మందికి వెళ్ళాలి. ఎందుకంటే దీంట్లో గుడ్ రిజల్ట్ అనేది ఆల్రెడీ స్టార్ట్ అయ్యింది కాబట్టి ఎక్కువ మందికి చేరాలని ఉద్దేశంతో ఇంకా మనకి సైజ్ అనేది తగ్గుతుంది. కొంచెం బాటిల్స్ అనేది మీరు కూడా కొత్తగా వాడే వాళ్ళకి యూస్ఫుల్గాను ఉంటుంది. సో అందుకే సైజ్ తగ్గించి ఇక్కడ కాస్ట్ కూడా తగ్గుతుంది. మీకు ఇక్కడ ఒక్క బాటిల్ 900 కదా, ఇలా ఇవి 2 కలిపి కుంకుమాది ఆయిల్ అండ్ బ్యూటీ ఆయిల్ 2 కలిపి మీకు 900కే వస్తుంది. సో స్టార్ట్ చేయాలనుకుంటున్న వాళ్ళందరూ కూడా తప్పకుండా ఈ నూతన సంవత్సరంలో స్టార్ట్ చేయండి. ఇక్కడ మీరు అంత కూడా కొనలేము అనుకుంటే ఒక్క బాటిల్ కూడా బ్యూటీ ఆయిల్స్తో స్టార్ట్ చేయండి. మనకి ఇక్కడ కుంకుమాది ఆయిల్ బ్యూటీ ఆయిల్ 2 కలిపి వస్తుంది కదా, ఫస్ట్ బ్యూటీ ఆయిల్తో స్టార్ట్ చేయండి. బ్యూటీ ఆయిల్ ఒక సోప్ తీసుకోండి. సో మీరు సోప్ వాడే వాళ్ళందరూ కూడా మనకి కొన్ని బ్యూటీ పౌడర్స్ అన్నీ కూడా మిక్స్ చేస్తాం సోప్లో కాబట్టి పౌడర్స్ ఏదైనా కూడా ఫేస్ ప్యాక్లు కూడా చాలా చూపించబోతున్నాను. నేనేమేం ఫేస్ ప్యాక్లో యూస్ చేస్తున్నాను పిగ్మెంటేషన్ తగ్గడానికి అవన్నీ కూడా ఇక వీడియోస్ అనేది రాబోతున్నాయి. సో మన ప్రోడక్ట్స్ వాడే వాళ్ళందరికీ కూడా ఇది ఇంకొక శుభవార్త. ఓకేనా? సో ఆయిల్ మీరు సోప్ వాడే ముందు మార్నింగ్ నైట్ ఆయిల్ అప్లై చేసుకుంటే ఓకే, పర్లేదు. ఇంకా ఈవినింగ్ టైంలో మీరు సోపుతో వాష్ చేసుకోవాలి అనుకున్నప్పుడు మీరు ఎలాంటి మాయిశ్చరైజర్ అలా ఏమీ వాడలేదు అనుకున్నప్పుడు ఆయిల్ని అప్లై చేసుకొని జస్ట్ ట్యాప్ చేసుకొని తర్వాత సోప్తో వాష్ చేయండి. చాలా మంచి గ్లోయింగ్ వస్తుంది అండ్ మాయిశ్చరైజర్ లాగా చాలా బాగా ఉంటుంది. ఫస్ట్ సోప్తో వాష్ చేసుకొని తర్వాత బ్యూటీ ఆయిల్ని అప్లై చేసి ఫేస్కి దానిపైన ఫేస్ ప్యాక్ వేసుకోండి. చాలా అద్భుతంగా రిజల్ట్ వస్తుంది. నేను కూడా ఇప్పుడు అలాగే వాడుతున్నాను. ఇంకా దాంతోపాటు ఫేస్ ప్యాక్లు అనేది మోర్ ఇంపార్టెంట్. ఎందుకంటే మనం ఇక్కడ ఏది ఆయింట్మెంట్స్ కానీ అలాంటివి వాడటం లేదు. జస్ట్ సోపు, ఆయిల్, అలాగే సున్నిపిండి ఇవన్నీ కూడా మనకి కాస్ట్ అనేది ఇంకా పెరుగుతుంది కాబట్టి సో ఎవరెవరు స్టార్ట్ చేయాలనుకుంటున్నారో పిగ్మెంటేషన్ కోసం ఒక్క బాటిల్ తీసుకుంటే ఆ 900లో కూడా ఆఫ్ రేట్లో మీరు తీసుకోవచ్చు. మనకి ఆఫర్ పైన ఇంకా తగ్గుతుంది. ఇంకెందుకు ఆలస్యం, పిగ్మెంటేషన్ తగ్గించుకోవాలి నేచురల్ పద్ధతిలో, ఆర్గానిక్ పద్ధతిలో అనుకునే వాళ్ళందరూ కూడా నాట్ ఓన్లీ పిగ్మెంటేషనే కాదు పింపుల్స్ కూడా అద్భుతమైన రిజల్ట్ వస్తుంది పిల్లలకి అందరికీ కూడా. అలాగే కలర్ ఇంప్రూవ్మెంట్ కావాలనుకునే వాళ్ళకి కూడా సూపర్గా సున్నిపిండిలో కానీ ఆయిల్స్లో కానీ చాలా మంచి రిజల్ట్ వస్తుంది. సో ఎవరెవరు స్టార్ట్ చేయాలనుకుంటున్నారో వెంటనే ఆర్డర్ పెట్టుకోండి. కొనాలనుకుంటున్న వాళ్ళందరూ కూడా పక్కనే ఉన్న నెంబర్కి వాట్సాప్ మెసేజ్ పెట్టండి.